హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిమిత్ర ఫ్యాబ్రిక్స్ అండ్ కస్టమైజేషన్స్. సో టైటిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఇది ఒక నుమాయిష్ హాల్ వీడియో అన్నమాట. నేను నుమాయిష్ వెళ్ళాను అండ్ లాస్ట్ 3 years నుండి కూడా వెళ్తున్నానండి. బిఫోర్ కరోనా కూడా వన్స్ విజిట్ చేశాను. బట్ దిస్ టైం నేను చాలా 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 షాప్ చేశానండి. చెప్పాలంటే ఎవ్రీ ఇయర్ వెళ్ళినా కూడా కొంచెమే షాప్ చేసేదాన్ని, బట్ దిస్ టైం మాత్రం నేను చాలా చాలా షాప్ చేశాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అన్నీ చూపించేస్తాను. ఫస్ట్ వచ్చేసి బెడ్షీట్స్తోని స్టార్ట్ చేస్తాను వీడియో. సో ఇది ఫస్ట్ బెడ్షీట్ అన్నమాట. చాలా 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 బాగుందండి. నేను లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నాను. సేమ్ ఇలా వైట్ బేస్లో డిఫరెంట్ ప్రింట్ వచ్చింది. నేను అది ఇప్పటికీ యూస్ చేస్తున్నాను అండ్ చాలా బాగుంటుందండి. క్వాలిటీ వచ్చేసి నాకు చాలా నచ్చుతాయి. అండ్ దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది కలర్ అంత తొందరగా ఫేడ్ అవ్వండి. మీరు ఇప్పుడు తీసుకున్నప్పుడు ఎంత బాగుంటుందో, లైక్ ఆఫ్టర్ వాషెస్ కూడా ఇంతే బాగుంటుంది మీరు ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా. సో నాకు అందుకే ఇవి చాలా నచ్చాయి. నేను 2 pieces తీసుకున్నానండి, 1 piece. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటండి, ఇలా 2 bedsheets తీసుకున్నాను. సో మమ్మీ వాళ్ళకి కూడా సేమ్ తీసుకున్నానండి. సో నేను తీసుకున్నవి ఏంటంటే పిల్లో కవర్స్ రాలేదు, మమ్మీ వాళ్ళకి తీసుకున్నవి పిల్లో కవర్స్ వచ్చాయి. అంటే వేరే స్టాల్లో తీసుకున్నాను, అవి సేమ్ కలర్స్ అండి. సో నేను అవి కూడా అవి చూపించట్లేదు యాక్చువల్గా. సో వీటికి పిల్లో కవర్స్ రాలేదు, వాళ్ళకి తీసుకున్న వాటికి పిల్లో కవర్స్ వచ్చాయి. సో ఇవి వచ్చేసి 500 ఈచ్ పడిందన్నమాట. అండ్ అదే స్టాల్లో నేను ఇలా 500కి 3 bedsheets ఇచ్చారు, అవి తీసుకున్నానండి. ఇవి దివాన్ పైకి చాలా బాగుంటాయి అనిపించాయి. బట్ ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి, మంచి మంచి బ్రైట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇది 1 కలర్ అండ్ ఇది 1 more కలర్ అండ్ ఇది 1 more. సో ఇలా ఇవి 3 తీసుకున్నాను. సో మమ్మీ వాళ్ళకి కూడా ఒక సెట్ తీసుకున్నాను. సో టోటల్ 2 sets అన్నమాట. 500కి 3 అవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు పిల్లో కవర్స్ కావాలనిపించిందండి. పిల్లో కవర్స్ కూడా చాలా 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 బాగుంటాయి. ఆల్మోస్ట్ నేను 5 sets ఆఫ్ పిల్లో కవర్స్ తీసుకున్నాను. దిస్ ఈజ్ 1 set అండ్ దిస్ ఈజ్ అనదర్ సెట్ and this is another set and this is another set and this is 1 more set. సో 5 sets తీసుకున్నాను. ఈ 4 sets వచ్చేసి 120 per pair పడింది. ఈ ఒక్క సెట్ మాత్రమే 100 per pair పడింది. సో ఇవి పిల్లో కవర్స్. అండ్ నాకు ఇవి పర్టికులర్గా ఇవి గేట్ నెంబర్ 2 అజంతా గేట్ నుండి రైట్ సైడ్ వెళ్ళినప్పుడు ఒక స్టాల్ ఉంటుందండి, బెడ్షీట్స్కి సంబంధించిన స్టాల్. నాకు లైక్ సుజాత స్టాల్ అనుకుంటా, దానికి ఆపోజిట్లో ఉంది ఈ స్టాల్. చాలా బాగున్నాయండి ఇవైతే. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు ఇవి పర్చేస్ చేశాను, లైక్ 500కి 2 ఇచ్చారు. నేను ఇవి మెయిన్గా పర్చేస్ చేయడానికి గల రీజన్ ఏంటంటే దుప్పట్లలా వాడుకోవడానికి. నాకు ఇవి ఎందుకు దుప్పట్లలా వాడుకోవడానికి చాలా బాగుంటాయి అనిపించింది. అందుకే నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు ఒక 2 pieces తీసుకొని ట్రై చేశాను అండ్ నాకు బెటర్ అనిపించాయండి. లైక్ వచ్చేది సమ్మర్ సీజన్. సో సమ్మర్ సీజన్కి నాకు ఈ సైజ్ ఆఫ్ దుప్పట్లు చాలా అనిపించింది. మరీ థిక్నెస్ ఉన్నవి కూడా అవసరం లేదు నాకు. సో ఈ సైజ్ ఆఫ్ దుప్పట్లు చాలా కంఫర్టబుల్ అనిపించింది. అండ్ ఇవి చాలా చాలా పెద్దగా ఉన్నాయి, లైక్ 2 persons ఈజీగా యూస్ చేయొచ్చండి. నాకు చాలా నచ్చాయి. అందుకే ఈసారి మళ్ళీ వెళ్ళి చాలా పర్చేస్ చేశాను. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు ఇది ఒకటి ఈ 2 pieces ఫస్ట్ వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. 500కి 2 ఇచ్చారు. సో నాకు వర్త్ అనిపించాయి, నేను వచ్చాక యూస్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ మా మమ్మీ వాళ్ళు కావాలని అడిగితే వాళ్ళకి ఒక 4 pieces తీసుకున్నాను. సో ఇది ఒక పీస్, ఇది ఒక పీస్, ఇది ఒక పీస్ అండ్ ఇది ఒక పీస్ అండ్ ఇవి ఒక 2 pieces అండి. ఇవి టోటల్ 6 ఉన్నాయి కదా, ఇందులో ఒక 4 మమ్మీ వాళ్ళకి అండ్ ఒక 2 నాకు అన్నమాట. ఇవి నేను చేసిన బెడ్షీట్స్ షాపింగ్ అన్నమాట. చూసారు కదా ఎన్ని తీసుకున్నాను. అండ్ ఇంకా బెడ్షీట్స్ ఇంకా నేను చూపించట్లేదు వేరే బెడ్షీట్స్, ఎందుకంటే అవి కూడా సేమ్ ఉన్నాయి, ఎందుకు చూపించడం చూపించట్లేదు. నెక్స్ట్ వచ్చేసి తెలుసు కదా ఈసారి నుమాయిష్లో కొరియన్ డ్రెస్సెస్ అనేవి చాలా చాలా ఫేమస్ అయిపోయాయి. ఎక్కడ చూసినా కొరియన్ స్టాల్స్ ఉన్నాయండి. బయట ఇలా పెట్టేసి అమ్ముతున్నారు. సో అందులో నేను కొన్ని పర్చేస్ చేశాను. సో ఇది వచ్చేసి మా బాబుకి తీసుకున్నానండి, ఒక నైట్ డ్రెస్. సో ఇలా ప్రింట్ వచ్చింది 1 to 3
సో చాలా బాగుందండి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. కైండ్ ఆఫ్ బనియన్ క్లాత్ లాగా ఉంది, బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది సెట్ లా వచ్చిందనమాట, ప్యాంట్ అండ్ షర్ట్. సో ఇది ఒకటి 250 అండి. అండ్ ఇంకొకటి కూడా తీసుకున్నాను ఈ కలర్లో. దీని మీద ప్రింట్ వచ్చేసి రేసింగ్ కార్స్ ప్రింట్ వచ్చింది ఇట్లా. సో ఇది ఒక పీస్ తీసుకున్నాను. సో 250 పర్ పెయిర్ పడింది అనమాట. సో నేను కూడా ఒక నైట్ డ్రెస్ తీసుకున్నాను. నేను తీసుకున్న నైట్ డ్రెస్ వచ్చేసి ఇదన్నమాట, కొరియన్ నైట్ డ్రెస్. సో ఇలా ర్యాబిట్ ప్రింట్ వచ్చింది, క్రీమ్ కలర్ షేడ్లో ఉన్న తీసుకున్నాను. ఈ సెట్ వచ్చేసి 600 ఇది. అండ్ నెక్స్ట్ నుమాయిష్ అంటే మీ అందరికీ తెలియదు ఏముంటుంది, 100% చికెన్ కర్రీ తీసుకోవాల్సిందే మన నుమాయిష్లో. సో యాక్చువల్గా నుమాయిష్లో నాకు చికెన్ కర్రీ చాలా నచ్చాయండి, చాలా చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే చాలా ప్రైజీ అనిపించాయి నాకు. ఎంత బార్గెన్ చేసినా కూడా ఎందుకు నాకు ప్రైజీ అని అనిపించాయి. మెయిన్గా నాకు ఎందుకు ప్రైజీ అనిపించాయంటే, నేను ప్యాంట్స్ యూజ్ చేయనండి. వీటికి ఏవైతే ప్యాంట్స్ ఇస్తారో నాకు ప్యాంట్స్ వేసుకోవడం ఇష్టం ఉండదు. అంటే ఐఎమ్ నాట్ దాట్ కంఫర్టబుల్ అనమాట సేమ్ వేసుకోవడానికి. ఓకే నేను వేసుకుంటాను, వేసుకోవడానికి కాదు, బట్ ప్యాంట్స్కి కూడా ఎక్కువ డిజైన్ వచ్చినా ఇట్లా ప్రింట్ వచ్చినా నాకు ఎందుకో అవి అంత కంఫర్టబుల్గా అనిపించవు, రేర్గా వేసుకుంటాను. సో అంత కాస్ట్ పెట్టి కొన్నాక వాటిని వేసుకోకపోతే చాలా వేస్ట్ అయిపోతాయని నేను ఓన్లీ టాప్స్ కావాలని అడిగాను. బట్ వాళ్ళు టాప్స్ ఇవ్వము అన్నారు. లైక్ బయట పెట్టి సేల్ చేస్తారు కదా, అందులో నుండే తీసుకోవాలి అని చెప్పారు. సో అందుకే మేము అక్కడ సర్చ్ చేస్తుంటే నాకు ఇది నచ్చిందండి. ఇది ఒక కైండ్ ఆఫ్ యాష్ షేడ్లో ఉంది, బ్లూయిష్ యాష్ లా కనిపిస్తుంది. సో దీనిపైన ఇలా వచ్చిందన్నమాట వర్క్, సెల్ఫ్ వచ్చింది. సో ఇలా హ్యాండ్స్ కూడా వచ్చింది, ఇలా సైడ్కి కూడా వచ్చింది. సో ఈ కలర్ చాలా చాలా నచ్చింది నాకు, అందుకే ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నాను అండి, ఇలా ప్రింటెడ్ కుర్తా పైన ఇలా చికెన్ కర్రీ వచ్చింది. ఇది ఒకటి తీసుకున్నాను. సో ఇది కాస్టెడ్ అరౌండ్ 500, ఇది కాస్టెడ్ అరౌండ్ 600 అన్నమాట. సో ఇవి రెండు తీసుకున్నాను చికెన్ కర్రీలో. అండ్ నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు, మీ అందరికి తెలుసు కదా మనకేం కనిపిస్తుందో, నుమాయిష్ హాల్ అనగానే గగన్ కోట శారీస్ ఆర్ గగన్ కోట డ్రెస్ మెటీరియల్స్ మాత్రమే కనిపిస్తుంది. నేను ఎన్ని నుమాయిష్ హాల్ వీడియోస్ చూసినా కూడా నాకు ఈచ్ టైం ఒక వీడియో పాపప్ అవుతుందండి. సో నేను ఈసారి సెకండ్ టైం వెళ్ళినప్పుడు మరీ సర్చ్ చేసుకొని మరీ వెళ్ళాను అన్నమాట గగన్ కోటాస్ కోసము. సో అక్కడికి వెళ్ళాక ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఎఫెక్ట్ అనుకుంటా అండి, చాలా రష్ ఉన్నారు షాప్లో. అసలు ఎంత రష్ ఉన్నారంటే ఐ కాంట్ ఈవెన్ గో ఇన్సైడ్ అండి, అంత రష్ అనిపించారు. సో దాని పక్కనే ఒక స్టాల్ ఉంది, ఆ స్టాల్లో కలెక్షన్ కూడా చాలా బాగుందండి. మ్యాక్స్ నుమాయిష్లో ఏంటంటే అందరూ సేమ్ కలెక్షన్ మెయింటైన్ చేస్తారు. సో అందుకే నేను ఆ పక్కన ఉన్న స్టాల్లో చూసాను అన్నమాట. సో అక్కడ చూడగానే నాకు ఈ డ్రెస్ మెటీరియల్ చాలా నచ్చింది. అంటే లైక్ వేరే అతను తీసుకొచ్చి ఇలా ఇస్తున్నాడు అనమాట, తనకి చూడగానే నచ్చేసింది. సో నాకు ఇది కావాలి, ఒకసారి దీనిలో కలర్స్ చూపించమని అడిగితే 5 కలర్స్ ఏమో చూపించారు. ఎల్లో ఒకటి, కొంచెం క్రీమ్ షేడ్లో, పీచిస్ షేడ్లో ఉన్న అదొకటి చూపించారు. ఇది వచ్చేసి వైట్ షేడ్ అండి. ఇంకొకటి సమ్ రెడ్ కైండ్లో ఉంది, కొంచెం డిఫరెన్షియేషన్ ఉందిలేండి దీనికి దానికి. ఇంకొకటి ఏదో కలర్ చూపించారు. సో అందులో నాకు ఎందుకు ఈ కలర్ చాలా నచ్చిందండి. ఈ వీవింగ్ పర్టికులర్గా చాలా 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 బాగుంది. ఇలా వచ్చింది వీవింగ్, చూడండి ఈ వీవింగ్ ఎంత బాగుందో. నాకు పర్టికులర్గా ఈ వీవింగ్ నచ్చింది. క్లాత్ కూడా చాలా చాలా బాగుందండి. అండ్ ఇది ఒక 2 పీస్ సెట్. సో దుపట్టా వచ్చేసి ఇలా వచ్చిందనమాట, కొంచెం డిజైన్ అనేది డిఫరెంట్ వచ్చింది. ఇది దుపట్టా. సో ఇది వాళ్ళు అరౌండ్ 2000 చెప్పారు, నేను 1000కి అడిగాను, ఇవన్ అన్నారు. సో 1200 లాస్ట్కి 1200కి ఇచ్చారు ఇది. అండ్ 1 మోర్ డ్రెస్ మెటీరియల్ కూడా తీసుకొచ్చుకున్నాను నేను, దట్ ఈస్ దిస్ అజ్రక్ అన్నమాట. ఇదైతే చాలా వర్త్ అండి, నాకైతే చాలా వర్త్ అనిపించింది. ఎందుకంటే దిస్ ఈజ్ అరౌండ్ 800 రూపీస్ అన్నమాట. 800 రూపీస్కి ప్యూర్ మోడల్ సిల్క్ వచ్చిందన్నమాట. నాకు ఎంత బార్గెన్ చేశానంటే, నాకు ఆల్మోస్ట్ వాళ్ళు 1800 ఆర్ 1600 చెప్పారండి. నేను హాఫ్ ఆఫ్ ది ప్రైస్ కంటే తక్కువ అడిగాను. నాకు తెలిసి 1800 అనుకుంటా, 1800 1600 నాకు అంత గుర్తుకులేదు. బట్ నేను అడగడం ఫస్ట్ 800, డైరెక్ట్ 800కి అడిగానండి. అదేంటో తెలియదు నాకు, 800 అంటే 800 అడగాలనిపించింది. డైరెక్ట్గా 800 అడిగాను. చాలా సార్లు అడిగాను 800 ఈజ్ ద ఫైనల్ ప్రైస్, మీరు ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదని చెప్పేసి వచ్చేసాను.
సో తను పిలిచి మరీ ఇచ్చారనమాట. సో మీరే ఫస్ట్ బోని అని పిలిచి మరీ ఇచ్చారు. నాకు ఇది చాలా నచ్చింది. సో ఇది వచ్చేసి 3 పీస్ సెట్ అండి. ఇది వచ్చేసి టాప్. సో నాకు ప్యాంట్ వచ్చేసి ఇలా బ్లూ కలర్ ఇచ్చాడు. ఇలా వీవింగ్ వచ్చింది, ఐ మీన్ ఇలా ప్రింట్ వచ్చింది దీనికి. అండ్ టాప్ ఇలా ఇచ్చారు. అండ్ దుపట్టా వచ్చేసి సేమ్ బ్లూ కలర్ దుపట్టా, ఏదైతే టాప్కి మనకి బార్డర్ వచ్చిందో సో ఆ కైండ్ ఆఫ్ బార్డర్ ఇచ్చారనమాట. అండ్ ఇది నాకు చాలా 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 నచ్చింది, చూడగానే నచ్చింది. అందుకే చాలాసేపు అడిగి అడిగి మరి తీసుకున్నానండి. లైక్ 800 అంటే 800 మీదనే కూర్చున్నాను. సో అందుకే ఇచ్చారేమో. అండ్ ఫస్ట్ బోని లైక్ నేను 11 o'clockకి వెళ్ళాను, సారీ నేను అరౌండ్ 12-12:30 ఆ టైంకి వెళ్ళాను అనమాట. సో అప్పుడు వాళ్ళు అప్పుడే ఓపెన్ చేస్తూ ఉంటారు కదా. సో ఫస్ట్ బోని అని ఇచ్చేశారు. సో సెకండ్ టైం వెళ్ళినప్పుడు అలా లేదండి, ఇప్పుడు రష్ చాలా ఉన్నారు. సో వాళ్ళకి అస్సలు తగ్గించట్లేదండి. అందరూ అంటారు కదా స్టార్టింగ్లో వెళ్ళకండి, లాస్ట్లో చాలా తక్కువ ప్రైస్కి ఇస్తారు స్టార్టింగ్లో కంటే అంటారు. కాకపోతే లేదండి, నాకు తెలిసి లాస్ట్లోనే ఇంకెక్కువ ప్రైస్ చెప్తున్నారేమో అనిపించింది. స్టార్టింగ్లోనే ఇంకా కొంచెం తక్కువ ప్రైస్కి ఇచ్చారేమో అనిపిస్తుంది. లైక్ నేను 15 days బ్యాక్ వెళ్ళాను, ఇప్పుడు మళ్ళీ వెళ్ళాను. నాకు అప్పటికిప్పటికి ప్రైస్ వేరియేషన్ చాలా అనిపించిందండి. అప్పుడు చెప్పిన దానికంటే ఇప్పుడు ఒక 500 ఎక్కువే చెప్తున్నారు అనిపించింది. సో కాకపోతే వర్త్ అండి. మీరు ఎవరైనా బెడ్షీట్స్ అలాంటివి తీసుకునే వాళ్ళు ఉంటే మాత్రం వెళ్ళండి, చాలా వర్త్ బెడ్షీట్స్కి అయితే. ఎందుకంటే బెడ్షీట్స్కి నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఎవ్వరు ప్రైస్ వేరియేషన్ చెప్పట్లేదు, అందరూ ఫిక్స్ రేట్ పైనే ఉన్నారు. 500కి 1 కింగ్ సైజ్ బెడ్షీట్ అని, సింగిల్ బెడ్షీట్స్ అయితే 3కి 500 అని, అలా అందరూ ఫిక్స్డ్ రేట్లోనే ఉన్నారు. కొన్ని జైపూర్ కాటన్ బెడ్షీట్స్కి మాత్రమే వేరియేషన్ ఉందండి. బట్ నాకు జైపూర్ కాటన్ లాస్ట్ టైం తీసుకున్నాను కాబట్టి ఈసారి మళ్ళీ తీసుకోవాలనిపించలేదు. నాకు వైట్ బెడ్షీట్సే కావాలనిపించింది, నేను అవే తీసుకున్నాను. అండ్ బార్గెనింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు పక్క మీరు చికెన్ కర్రీ అండ్ ఇలా డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయండి, చాలా స్టాల్స్ ఉన్నాయి. నేను చాలా స్టాల్స్ తిరగాలని అనుకున్నాను, కానీ ఎంత తిరగాలి అనుకున్నా కూడా మనకు అంత ఓపిక ఉండదు. సో మీకు పర్టికులర్గా నేను ఇవి తీసుకోవాలి అనుకున్న వాటికి ఫస్ట్ వెళ్ళండి. మీరు అవి తీసుకున్నాక మీకు అప్పుడు టైం ఉంటే ఇంకా తిరగండి. ఫస్ట్ మాత్రం కొన్ని ఫిక్స్ అయిపోయి వెళ్తే బెటర్ ఏమో అనిపించింది నాకు. లైక్ నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను కొన్ని తీసుకోలేదు, జస్ట్ ఎక్స్ప్లోర్ చేసి వచ్చేసాను. బెడ్షీట్స్ మాత్రమే తీసుకొచ్చాను. ఈసారి నేను పక్కా ఫిక్స్ అయి వెళ్ళాను అనమాట. నేను ఒక కోట డ్రెస్ మెటీరియల్ తీసుకోవాలి, చికెన్ కర్రీ తీసుకోవాలి అండ్ ఇంకా కొన్ని బెడ్షీట్స్ కూడా తీసుకోవాలి అని ఇలా ఫిక్స్ అయిపోయి వెళ్ళి ఫస్ట్ అవి షాప్ చేసాకే మిగతావి తిరిగి వచ్చాను. ఎందుకంటే రష్ అనేది ఇప్పుడు ఎండింగ్ స్టేజ్కి వచ్చాక రష్ చాలా ఉంటుందండి. మీరు ఎవరైనా కిడ్స్తో వెళ్తే మాత్రం ప్లీజ్ కిడ్స్ని అస్సలు తీసుకెళ్ళకండి. ఎందుకంటే ఆ రష్లో వాళ్ళు ఉండలేరు, మనం ప్రశాంతంగా షాపింగ్ కూడా చేయలేము. బెటర్ కిడ్స్ని ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళండి, మీరు పీస్ఫుల్గా షాపింగ్ చేయొచ్చు. అండ్ ఆల్సో చాలా టైం ఉన్నట్టు అనిపిస్తుంది. కిడ్స్ ఉంటే ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు అండ్ అంతసేపు నడవలేరు కూడా వాళ్ళు. అందుకే మీరే వెళ్ళండి. మీకు ఒక గ్యాంగ్ ఎవరైనా ఉంటే మంచిగా మీతో ఫన్ క్రియేట్ చేసే గ్యాంగ్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళని తీసుకొని వెళ్ళండి. మంచిగా ఫన్తో పాటు మీరు మంచి షాప్ కూడా చేయొచ్చు అన్నమాట. సో అది. అండ్ నేను మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను. మా బాబుకి నేను టాయ్స్ తీసుకొచ్చాను, నాకు చాలా నచ్చాయి, అవి కూడా చూపిస్తాను. సో మా బాబుకి నేను టాయ్స్ తీసుకొచ్చానని చెప్పాను కదా. సో ఇవన్నమాట, ఇది ఒక ఎక్స్కవేటర్ విత్ డంప్ ట్రక్ మిక్స్ ఉందన్నమాట. సో ఇదొక టాయ్ తీసుకొచ్చాను. అండ్ దిస్ ఇస్ బ్యాక్ హోయ్ అన్నమాట. అండ్ దిస్ ఇస్ ఫైర్ ఇంజన్ ఆర్ క్రేన్, మీరు ఏదైనా అనుకోండి, ఐ డోంట్ నో అబౌట్ ఇట్. ఇది చూడడానికి డిఫరెంట్గా ఉంది, సో మీరు ఎలా అయినా అనుకోండి. సో ఈ 3 టాయ్స్ తీసుకొచ్చాను. ఇది వచ్చేసి 250 చెప్పారు, సారీ 450 ఏమో చెప్పి 250కి ఇచ్చారు. సో ఇది కూడా అంతే అండి, 450 చెప్పి 250కి ఇచ్చారు. ఇది మాత్రం అరౌండ్ 550 అలా చెప్పి 350కి ఇచ్చారండి. సో ఇది ఇలా డిటాచ్ అవుతుంది. సో ఈ టాయ్స్ నాకు చాలా వర్త్ అనిపించాయండి. సో ఇది నైస్ హాల్ వీడియో ఇది. సో మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. సో ఇంకా 4 days ఉంది, ఎవరైనా విజిట్ చేయకపోతే విజిట్ చేయండి, నచ్చితే షాప్ కూడా చేయండి, లేదా జస్ట్ ఫన్ కోసమైనా అలా విజిట్ చేసి వచ్చేసేయండి. థ్యాంక్ యూ.